ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎండి అజీము సూర్యాపేట నుంచి వచ్చారు. ఎక్కడ అజీము? ఎక్కడ? ఎండి అజీం. ఎండి అజీం రండి తల్లి. మెడ తిప్పడం, కడుపులో తిప్పడం, వాంతులు, పడిపోతుంది, ఎడమ వైపు మొత్తం నొప్పి, రోజు సాయంత్రం పడుకుని ఉన్నప్పుడు తలనొప్పి, అన్ని శరీరం అంతా తగ్గిపోతాయి. వేరే రండి, పర్లేదు రండి. ఆమేన్, హల్లెలూయా. సాయంత్రం పడుకునేటప్పుడు తలనొప్పి, పైకి తీసుకురండి, శరీరం అంతా అంతా భయం, గూగులు, ఒకటి కాదు, రెండు కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 7th చదువుతుంది సార్ పాప. ఒకటే ఉందా? ఇద్దరు పాపలు సార్, 7th 6th. సరే, మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటారు మీరు? సూర్యాపేట నుంచి వచ్చారా? ఎవరైనా చెప్పారా మీకు? ఇట్లా మీరు చేశారా? చెప్పారు సార్. మా మర్దలోళ్ళు మరిపడ బంగ్లాలో ఉంటారు సార్. ఇక్కడ రండి. మీ మర్దలు ఉంటారా? వాళ్ళకి ఇక్కడ అద్భుతం జరిగిందా? అవునవును సార్. వాళ్ళ అత్తని తీసుకొచ్చారు సార్. వాళ్ళ అత్తని తీసుకొస్తే బీపీ అవన్నీ కంట్రోల్ అయినాయి సార్. మా మర్దలో అత్తని తీసుకొచ్చిర్రు. అక్కడ వేరే పద్మ అనేట ఒక ఆమె ఉంది. వాళ్ళందరికీ అన్ని మంచి జరిగినాయా? మంచి జరిగింది సార్. ఈ మీకు చాలా హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? వెళ్తే హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? చాలా హాస్పిటల్ అటు ఇటు తిరిగినాం సార్. తిరిగారా? 7-8 ఏళ్ల నుంచి చాలా బాధలు సార్. లేనిదంటూ లేదు సార్. అవును, చాలా ఉన్నాయి. ఒకటి కదా, మామూలుగా ఉండండి. సాయంత్రం ఉంటే ఏదో ఒకటి అంటనే ఉంటది. మేము ప్రశాంతంగా చూడండి. 360 రోజులల్లా ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాదు. ఇక్కడ మీకు ఏమి నమ్మకం వచ్చింది? కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉన్నది సార్. ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం తగ్గిపోతుంది. 100% అంతేనా? తగ్గిపోతుంది. అంతేనా? 100కి 100 కాదు, 100కి 1000. మీకు ఇక్కడ మంట మండుతుందా? మీకు మంట మండిద్దా? మండిద్ది. దాంట్లో రాయలేదు. ఇక్కడ అంతా ఒకసారి ఇలా గుంజినట్టు అవుతుంది, దగ్గరికి అయిపోతుంది శరీరం. అవునా? బ్యాగ్ అందుట్లో రాశారా? రాయలేదు. అవి గుర్తురా? మనమున్నాం కదా అన్ని గుర్తు చేయటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇక్కడ నుంచి చూడు సిస్టర్, ఆమె ఈమెకి బ్యాగ్ మొత్తం హీట్ అయిపోద్దండి. అవునా? ఓకే, హల్లెలూయా చెప్పండి చప్పట్లతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నన్ను చూడు, అలాగే చూడు, హల్లెలూయా. చూడు, చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. శక్తితో నన్ను నింపగా, వర్షమై నేను ఆరాధించగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా,
రండి, వేస్తుంది. రండి, పట్టుకో. The ఆమేన్. ఓ లేవండమ్మా, లేవాలి. స్తోత్రార్హుడా, లేవాలి. స్తోత్రార్హుడా, స్తోత్రార్హుడా, స్తుతి మహిమా ఘనతలు నీవే, స్తుతి మహిమా ఘనతలు నీవే, స్తుతి మహిమా ఘనతలు నీవే, స్తుతి మహిమా స్తోత్రము, స్తోత్రపాత్రునికే, స్తోత్రపాత్రునికే, ఆమేన్. లేమ్మా, లేచిపో. లేకమ్మా, లేవగలరు. మీరేం టెన్షన్ పడకండి, మీరు మధ్యలో రావాలి. హల్లెలూయా చెప్పుదాం గట్టిగా చప్పట్లతో. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఓకే, లేపండి. ఆగా, ఒక్క నిమిషం. కూర్చో తల్లి, కూర్చో. అలాగే కూర్చో. ఆమేన్. ఇప్పుడు లేవాలి. కొంచెం ఇట్లా పట్టుకొని కాళ్ళు పట్టుకోమ్మా. మోకాళ్ళు. అంతే. ఆగు, ఒక్క నిమిషం. వెళ్ళలేను అంతే. ఆ కాళ్ళు పట్టుకో. ఆమేన్. ఓకే. సర్వశక్తులను దేవుడు చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి గట్టిగా. స్తోత్రం. లేకమ్మా, లేకు. గ్యాస్ కూడా ఉందా? గ్యాస్ ఉంది, ఫుల్ ఉంది గ్యాస్. లేమ్మా. ఇట్లా అమ్మ, నన్ను చూడు. ఆమె నన్ను చూడు. అలాగండి, ఫ్రీ కూడా. ఏం టెన్షన్ పడుకో. ఆమె నన్ను చూడు, అలాగే చూడు. ఆమె హల్లెలూయా. కొంచెం మాకు ఛాతి మీద నీళ్ళు కొట్టుకోమా. వాపులు కూడా తగ్గిపోతాయి ఇప్పుడే. కొట్టుకోలేదా? ఆమేన్. వెళ్ళు, అటు ఇటు తిరిగాక కూర్చో. ఆమేన్. చప్పులు కొట్టండి అండి. ఇప్పుడు ఆయనకి ఇవ్వండి మైక్ చూడండి. ఓకేనా? అసలు ఏంటి ఆయన మీరు ఏమనుకుంటున్నారు అసలు? అది ఆమెకు కొంచెం చేతబడేది అనుకున్నాం సార్. మేము ఎక్కడికెక్కడికో తీసుకుపోయాం. ఆమె దగ్గర బ్లడ్ కూడా తక్కువ ఉంది. మీకు ఇవ్వాలని చెప్పారా డాక్టర్లు? చెప్పలేదు సార్. బ్లడ్ తక్కువ ఉంది. ఆమె బాడీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఆ బ్యాక్ మొత్తం ఇలా గుంజు పట్టేస్తుంది, అంటే కదలనివ్వదు అన్నట్టు. ఇదంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. మోకాళ్ళలో, కడుపులో, నడుములో గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఈమె అన్కాన్షియస్ లో ఉండిపోద్ది. ఇక పడుకుంటే లేగదో. రాత్రి పండుకొని అన్కాన్షియస్ అంటే ఒక అర్ధ గంట వరకు అట్నే. అది ఇప్పుడు స్టెబిలిటీకి వచ్చేసారు. సపోర్ట్ కొట్టండి. మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తాను. లెఫ్ట్ మొత్తం వస్తుంది సార్, మొత్తం గుస్తుంది అంటుంది సార్. ఇప్పుడు ఉందా చూసుకోమ్మా. లెఫ్ట్ అమ్మా. ఇప్పుడు మీరు ఎంత రిలీఫ్ ఉన్నారు? ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు చెప్పమ్మా. ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు బాధ? 8 సంవత్సరాలు. మీరు ఏంటి ఎండి అంటే ఏంటి? మహమ్మద్. మీ వారు ఏం పని చేస్తారు? మీ వారు ఇక్కడికి రండి. ప్రైవేట్ స్కూల్ సార్, స్కూల్ టీచర్ సార్. మీరు ఇంతమంది అద్భుతాలు జరిగితే తీసుకొచ్చారు, లేదంటే మీరు తీసుకురాబోదు ఇక్కడికి. ఇప్పుడు నమ్మకం వచ్చేసిందా? వచ్చేసింది సార్. ఓకేనా? దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు. రిలీఫ్ ఉంది చెప్పండి. అసలు ఏంటి అసలు మీ ప్రాబ్లం? అసలు ఏంటి ప్రాబ్లం చెప్తారా? ఏం ప్రాబ్లం? ఓకే, ఇప్పుడు తలలోది ఫ్రీ చేసేసిన అది మనశ్శాంతి లేదు, అది కూడా చేస్తాను. ఇంకా మీరు వదిలేండి. లోపల నుంచి బిద్ద తిరుగుతుందా? ఇప్పుడు షేకు. ఓకే, ఇంకా చేద్దించండి కిందకి. ఇవి ఓకే, ఇంకా అట్లా అంటదా? అంతేనేది. ఓకే, ఇంకా ఏం లేదు. గ్యాస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, తెలుసు కదా. ఓకే, కుండలు బరువు ఉంటుందా? ఇప్పుడు మొత్తం పోయింది చూసారా? లేదు, అసలు ఎప్పుడు ఉంటుందా నొప్పి?
నొప్పి వచ్చింది. 8 సంవత్సరాల కానీ తలనొప్పి సార్. ఆ, చేతగా ఎంతమంది పిల్లలు అన్నారు? 2 పాపలు. ఇక్కడ ఏం జరుగుతుందో మేము చెప్తాం, మొత్తం వెళ్ళిపోకండి, ఉండండి, ఓకేనా? పట్టుకొని మళ్ళా అమ్మ మంచిగా ఫ్రీగా అయిపోతున్నావు చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఫ్రీగా అయిపోతున్నావు చూసుకో. ఆరి కాలు మొదలు చప్పట్లు. ఆమేన్. ఇక లేవాలి ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఇక్కడ నుంచో. ఆమె చప్పట్లు కొట్టాలి. చూడు చూడు చూడు. ఆమేన్. ఒకసారి వదిలేండి, ఫ్రీ ఉండదు. ఆమేన్. వంగడికి వచ్చి వీళ్ళు వంగండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మైక్ ఇవ్వండి. ఇక ఎంత బాగున్నారో చెప్పండి. ఇన్ని సంవత్సరాలకి ఇంత రిలీఫ్కి ఎప్పుడన్నా ఉన్నారా? ఎప్పుడే ఎన్ని సంవత్సరాలుగా ఇంత ఫ్రీ ఉన్నారు ఇప్పుడు? అది చెప్పండి. 10 సంవత్సరాలకు సార్. తర్వాత ఇప్పుడు కదా ఇవన్నీ పట్టేసి ఇదంతా గుంజేసి ఇదంతా నరకం కదా. ఎగరండి, నాలాగా మీరు ఎగరగలరా? ఎగరండి ఇప్పుడు. హల్లెలూయా. చేతులు పైకెత్తాలి. ఓకే బ్రదర్, టీచర్ గారు ఏంటి అంత ఓకే కదా? మీ మిస్సెస్ మొక్కం చూడండి. ఇంకా మేమేం చేయాలో చేస్తాం, మాకు ఇంకా ఉంది, అయిపోలే. హల్లెలూయా అనండి. చర్చికి వెళ్ళరా? మీరు వెళ్ళాలి, చెప్తే నా తర్వాత మాట్లాడతా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హలో, ప్రైజ్ తల్లి చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్ కి 4th స్టేజ్ క్యాన్సర్ అండి. 4th స్టేజ్ క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామో తగ్గిపోతాయి. 4th స్టేజ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. ఆ గడ్డలో ఇంతలో ఆవు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు, అది ఆరిపోద్ది. మీరు కీమోలకు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు. ఏటికి వెళ్ళలేదండి, మంచి మీద బెడ్ మీదే ఉన్నారు. అమ్మా వెళ్ళట్లేదు. ఏంటమ్మా? పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీద? ఏ ఊరు? చిలువూరు అండి. చిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి లైన్ ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే, క్యాన్సర్. సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఫోన్ చేయండి, సరేనా? రైట్. దయచేసి గమనించండి, చాలామంది ఈ 4th స్టేజ్ క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది. మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. ఒక పుష్పలత అనే ఒక సహోదరి క్యాన్సర్, అలాగా కొన్ని యూట్యూబ్లో చూడండి, కొన్ని 100 అద్భుతాలు ఉన్నాయి. దయచేసి ఈ సమయంలో మనం ఒక సాక్ష్యం చూద్దాం. పుష్పలత క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి పుష్పలత. దేవుడు ఆ బిడ్డని ఎంతో గొప్పగా ప్రార్థన ద్వారా విడిపించాడు, సంపూర్ణమైన స్వస్థత. దయచేసి చూడండి. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్లు ఉన్నాయండి అని వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి పుష్పలత అని పేరు? పుష్పలత సార్. వీళ్ళు భువనగిరి వచ్చారండి. ఈ బాబు ఒక రోజు వాళ్ళ మదర్ గురించి నాకు ఫోన్ చేశారు. నేనే మాట్లాడాను ఆ రోజు నీతో. అప్పుడు అమ్మ సంగతి ఎట్లా ఉంది, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, అమ్మ పరిస్థితి ఎట్లా ఉంది, నేనేం చెప్పాను అది చెప్పుచున్నా. నువ్వు ఫస్ట్. మా మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు, 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరు తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. 2 months చనిపోతాయి. ఓపెన్ అయిపోయింది కదా అంతా. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది ఇప్పుడు? నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్ క్యాన్సర్. అమ్మకి తెలవదు. నేను కారులో వెళ్ళాను, ఆమె కారు పక్క నుండి చీర కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నావు కదా, నువ్వు మాట్లాడేది టైం వస్తుంది అప్పుడు మాట్లాడదు కదా. ఆమె చాలా 0 పొజిషన్. అప్పుడు భోజనం ఎంతకాలమైంది తినక? హాస్పిటల్కి వెళ్ళి అసలు తినకపోయేది అన్నం.
ఒక 5 days దాకా తినకపోయేది. అక్కడికి భువనగిరి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు నాతో ఏం మాట్లాడు అదే చెప్పు. ఇప్పుడు ఇక మొత్తం టెన్షన్స్, భయము, కడుపు నొప్పి అని ఏమో చేసి అని అన్నిటికి భయపడి టెన్షన్ పడేది. మంత్కి 2 times వెళ్ళేది హాస్పిటల్కి. మంత్లో 1 month. ఎక్కడ హాస్పిటల్ అది? రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్. ఎక్కడది? కార్ఖానా. మాట్లాడు. కార్ఖానాకి వెళ్ళేది. కార్ఖానా అదే సికింద్రాబాద్ కార్ఖానా. ఇక 12 daysకి ఒకసారికి 3 days హాస్పిటల్ ఉండాలి, కీమో పెట్టుకుంటా ఉండాలా. ఇన్ని బాధలు ఎలా ఉంటుందంటే హాస్పిటల్కి వెళితే నాకు రావద్దు అన్నానా లేదా? హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంకా టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత 1 week దాకా ఫుడ్ చర్చిలో అక్కడే తిన్నదా? స్టార్ట్ అయింది తింటా. వాళ్ళ డాడీ మీరు చెప్పండి బ్రదర్. ఫస్ట్ మన వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేసాం. వరంగల్ ఫస్ట్ ఎందుకు ఏమని జాయిన్ చేశారు? మోషన్ ప్రాబ్లం ఉంటే మన పేగ్ ఇన్స్పెక్షన్ చేశాం. అది చేసినాక అదే గడ్డ అని మళ్ళీ హాస్పిటల్లో ఏం చేయలేదు. మళ్ళీ ప్యాక్ చేసి క్యాన్సర్ ముక్క వర్క్ చేసిండు. ముక్క వర్క్ చేసిన దాన్ని క్యాన్సర్ ఒక వారం తర్వాత తెలిసిపోయింది. క్యాన్సర్ తెలిసిపోయినాక అక్కడికి పోయి మనం బయోస్కోప్ చేసినాక మన 4th స్టేజ్ అని వచ్చింది. డాక్టర్ అడిగినట్టు కష్టం, ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఏం చేసినా బాధకతో కష్టం అని చెప్పాడు. ఆయన నా భార్య బతికితే చాలయ్యా, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. అసలు ఇలా ఆ మనిషి అయితే ఇలా నిలబడతాను కాదు, నుంచి అసలు మంచంలోనే ఉండేదాన్నమా? మంచంలో ఉండేదాన్ని. అన్నం తినకపోయేది, నిద్ర లేదు, అన్ని నొప్పులు, సురుకులు, పోట్లు, మోషన్ ఫ్రీగా రాకపోయేది అయ్యా. అప్పుడు ఎన్నో హాస్పిటల్ తిరిగినాయ్యా, 15 హాస్పిటల్ కానీ ఎవరు దొరకబట్టలేదు. ఎవరికి దొరకలేదు కదా. నేను దొరకలేదు, ఈ జబ్బు ఏంటో తెలవలేదు కదా. అక్కడ ఇలా చిన్న జస్ట్ ఇట్లా అందరిలో చిన్న ప్రార్థన అంతే కదా, విడుదల వచ్చేసింది. ఇక నడిచేసి పరిగెత్తావు కదా, చెప్పగలుగుతా నీకు అంతే. ఇప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయకముందు ఆ బాధలు ఏమేమి బాధలు పడేదాను నువ్వు? మోషన్ రాకపోయేది, అది కడుపులో సులుకులు, పోట్లు. అది చెప్పట్లేదు, బాగా మంటలు కదా. మంట, పొత్తి కడుపు మంట, మోషన్ కాడ మంట, బాగా మంటలు వచ్చేది. కాళ్ళు కూడా మంటలు, మంట ఎట్లాగంటే ఈమె చెప్పలేదు, నేను దేవుడు నాకు చెప్తున్నాడు, నేను చెప్పాను. అవునయ్యా. కాలు కింద అగ్ని పెట్టినట్టు ఉంది కదంటే అని చెప్తుంది. అప్పుడు కడుపులో మంట, మోషన్ కాడ మంట, ఎన్ని మంటలండి, బాధలండి. తినటానికి లేదు, పడుకుంటానికి లేదు. ఇక డబ్బులు పట్టుకుని హాస్పిటల్ చుట్టూరు 15 హాస్పిటల్ అంటే ఈ దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. 10 లక్షలు పెట్టు. 10 లక్షలు. ఇక్కడ ఒక స్పాన్సర్తో నిజంగా ఇది ఎంత గొప్ప వరం కదా దేవుడు. నేను అనుకుంటాను ఎంత వందలు కాదు, వేల లక్షల మంది పాస్టర్లో నాకు ఇచ్చిన వరం ఇది. ఫోన్లోనే 28 రోజుల్లో చనిపోతారంటే వీళ్ళు ఏడుతున్నారు. ఇక ఇలా అన్నయ్య చెన్నైలో ఉంటాడు, వీళ్ళ చెల్లి ఉంది, ఈ డాడీ వీళ్ళు. ఇక ఈ బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, బాధ వస్తే హాస్పిటల్ తీసుకు ఈ టైం ఆ టైం అని ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఇక మనిషి ఎంతో లాగుంది. నేను ఒకటే ఫోన్లో చెప్పా, బాబు నా దగ్గరికి అలా తీసుకురానని, ఇలా తీసుకెళ్ళిపో, తినేస్తుంది, పంపించేస్తాను అన్న. అంతే జరిగింది అచ్చనా? అప్పట్లో పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు అమ్మ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు హ్యాపీయేనా? నిన్న మొన్న ఒకసారి ఆ చర్చికి వెళ్తున్నావు, అప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తావు? కేజీబీ ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్. యేసుక్రీస్తు నామములో, ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డ విడుదల పొందాలి పూర్తిగా. ఆమేన్. వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా అనండి. ఎంత మంచి దేవుడు వేసయ్యా. పాడినవా? ఎంత మంచి దేవుడు వేసయ్యా, అందరు చెప్పండి హల్లెలూయా. నువ్వు చనిపోతాను అనుకున్నావు కదా. నాకు ఇక ఆశ లేదయ్యా. ఆశ లేదు.
నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. ఇక బ్రతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా, బ్రతుకుతాను. ఎంతసేపులో బాగా అయ్యావు అనిపించింది? ఎంతసేపట్లో? కొద్దిసేపు ఒక పావుగంట. జస్ట్ ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. లేగటానికి, చెయ్యిలు పైకి ఎత్తడానికి, లేచి ఆమె సొంతగా కూర్చోటం కూడా శక్తి లేదు. అంతే, చిన్న ప్రార్థన చేశాను. అంటే ప్రభా తల్లిని పట్టుకోలేపన్నాను. మన కింద పడిపోయావు, విడుదల వచ్చేసిందా? చెమటలు పుట్టి విడుదల వచ్చిందయ్యా. అలాంటి మనిషి వాళ్ళ స్టేజ్ మీద తిరుగుతున్నాడు, అటు ఇటున్నాడు. ఏసయ్యా ఏసై అనుకుంటున్నాడు మైక్లు అనుకుంటా. ఇది natural. చప్పట్లు కొట్టండి గట్టిగా. Natural. Hallelujah. నేను అంటాను, యోహాన్ అంటాడు యేసు ప్రభు గురించి, అధికారం ఒకడు పరలోకము నుండి వస్తేనే తప్ప ఎవరైనా ఒక అధికారం ఇవ్వగలడా? ఇలాగా రా బాగుపడి వెళ్ళిపో అని చెప్పిన ఒక్క పాస్టర్ ఉంటే నేనే ఉన్నానని చెప్పగలను. ఏలగలు పడిపోయి ఆహారం తినకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని రా రా అని చెప్ప. డబ్బులన్నీ గుంజేశారండి, డబ్బులు గుంజేశారు, చాలా లక్షల్లో గుంజేశారు. కానీ యేసు ఆశ్రమానికి వచ్చారు. పోలైన వారం వచ్చి స్వామి చేసి ప్రార్థన చేయించుకున్నాను. క్రియేటిన్ తగ్గింది, గడ్డ కొంచెం కరిగింది. అమ్మ మీరు రండి తల్లి. అయ్యా రండి, వచ్చేస్తున్నారు కదా నడుచుకుంటా. చప్పట్లు కొట్టాడు. కొడుకు వచ్చాడా? కుమారుడు ఎవరైనా వచ్చారు? వీళ్ళతో ఇంకెవరైనా వచ్చారా? మీరిద్దరే వచ్చేసారా? అయ్యో ప్రభు అని స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మరి పౌలయ్య గారు దేవుని సేవ చేస్తారు. ఎక్కడమ్మా మీ సేవ? మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఇప్పుడు ఈయన పాస్టర్ గారిని పట్టుకొచ్చినప్పుడు ఏంటమ్మా ప్రాబ్లం? ఆయనను పట్టుకొచ్చినప్పుడు అసలు ఆయన చనిపోయి ఉండని మా ఇంటికి ఆరతపోయింది. సంతూరు సర్వాయిపేట. అయితే మేము హాస్పిటల్లో ఉన్నాము. ఒక హాస్పిటల్లో 40 రోజులు ఉన్నాము, ఒక హాస్పిటల్లో 28 రోజులు ఉన్నాము. ఏం గ్యారంటీ లేదు. చూస్తూ అందులోనే ఒకరోజు రూమ్కి వచ్చి నేను మాకు ఏరే వాళ్ళు మాకు టీవీ లేదు వచ్చి నేను అలిసిపోయి ఇట్లా టీవీ పెట్టినప్పుడు అయ్యా వాక్యం చెప్తుండు, పిల్లలు లేదు. అయితే ఆయన భయంకరమైన పరిస్థితి అయినది. నేను ఓల్డ్ రూమ్కి పోయి కొంచెం తానం చేసుకొని వస్తాను. ఆయన అక్కడిని హాస్పిటల్ వదిలేసి ఇంటికి పోయినా. అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఈ పోయినా దేవుని దయని అసలు వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు కదా. పిల్లలు ఏమంటారంటే నువ్వు కరుసు అవుతుంది మమ్మీ, మనకు ఎవరు కారు ఇస్తారు, మన నాన్న ఎట్లా తీసుకుపోతాము అని ఏడిసిళ్ళు. ఒక బాబు అన్నాడు అంటే ఎంత కరుసు అన్నా కానీ నాన్న మనం ఒక్కసారి పోదాం, ఒక్కసారి పోయేద్దాము అని అన్నాడు. అంతే ఒక్కసారి వచ్చినాము. ప్రార్థన చేసిండు. ఆ రోజు రాంగా ముక్కుల పైపు, మూత్రంలో పైపు తీసుకొని వచ్చినప్పుడు కనీసం ఆయన ఇట్లా తీసుకొచ్చి ప్రార్థన చేసిండు నాన్న. అప్పటి నుండి ఆ క్రియాటిన్ లెవెల్ తగ్గిపోయింది ఆయనకు. అంతేకాదు 3 గ్రాముల బ్లడ్ రక్తము ఎక్కిస్తే డయాసిన్ చేసినప్పుడల్లా బ్లడ్ ఎక్కియాలి. ఒక్క ప్రాబ్లం కాదు, యూరియన్ తక్కువైంది, క్రియాటిన్ పెరిగింది, మళ్ళీ తర్వాత సోడియం తక్కువైంది. గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇది ఇక్కడ దేవుడు తన ప్రవర్తనను పంపి ఇక్కడ బెతెస్త కాడి స్వస్థత నేను అనుభవించాను. ఇది నాకు దేవుడు చేసిన మేలు. ఈ దైవజనుని పుట్టించిండు ఈ పామన కొరకే అని నేను గుర్తించాను. నాకు కూడా ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధ, నాకు కూడా లివర్ నార్మల్ చేశాడు అక్కడ. అసలు చూడండి, ముక్కులో పైపు, టాయిలెట్ పైపు, ఈ పైపులన్నీ వేసుకుని వచ్చారు. వాపులండి, ఈ చేతులు వాపులు, కాళ్ళు వాపులు, 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు. ఇదిగో ఇప్పుడు చూడండి ఎంత ముడతలు వచ్చినాయో చూడండి. చేతులు తడిసి ఈయన తొడలకు రోజు దినం తప్పిడిచి దినము డయాసిన్ చేపించేది. డయాలసిస్ చేయించుకున్న మనిషిని పట్టుకొచ్చారా? అవును మరి. వచ్చి ఇప్పుడు ఎంతకాలం అయింది ఇక్కడ? 2 నెలల నుంచి అయిపోయింది నాన్న. ఫ్రీ అయిపోయిందా? డయాలసిస్ లేదు. వచ్చిన నాటి నుంచే వచ్చిన పేరు చేసుకొని పోయినాము. 2 కిడ్నీలు పాడైపోయినంటే చేతులు వాపులు, కాళ్ళు వాపులు, మనిషికి చెయ్యాలన్నారు. దాన్ని బట్టి మాట్లాడటానికి లేదు. ఉట్టిగా వచ్చారు. అక్కడ ఉన్నారు, పడుకోబెట్టారు కదమ్మా. అక్కడ సేవకులు మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఎక్కడ మహారాష్ట్రలో? ఎక్కడ? సిరివంచ దగ్గర చేస్తారు. చర్చి కూడా కట్టారు ఇట్లాగా. అయితే ఇక్కడికి వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. కొడుకు తీసుకొచ్చారు. 2 కొడుకులు ఉన్నారు వీళ్ళకి, తీసుకొచ్చారు. మొన్న వీళ్ళు ఆ మహారాష్ట్ర వెళితే అయ్యా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనంట
అనుకున్నారంట అక్కడ విశ్వాసులు అందరూ కూడా ఆయన చచ్చిపోయి ఉన్నాడు ఈ పాడికి అన్నారంట. అంతేనయ్యా? ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చప్పటి కొట్టాడు. ఒక శవము నడుచుకుంటూ పోతే అలా ఆశ్చర్యం చూస్తారు. అట్లా ఎట్లమ్మా అది? ఒక ఊర్లో బాడి కాడికి వచ్చినట్టు వచ్చి 1 గంట సేపు అట్లా మా దగ్గర ఉన్న సేవకులు కూడా ఇదేమి చంత్రం అని ఏడిచిండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కిడ్నీలు ప్రాబ్లం. ఇంకోటి ఏంటి గడ్డ అంటున్నారు, అది క్రియాటిన్ అట్లా చేసింది కదా, నన్ను డయాసిన్ వేసినాం కదా, దాన్ని బట్టి కొంచెం గడ్డగా ఉన్నది. అడంతే పోయింది. అది కూడా పోయింది కానీ కొంచెం ఉంది. ఎంత విశ్వాసం అంటే అసలు వాళ్ళని నేను రమ్మను ఏమనలేదు. ఎక్కడ మహారాష్ట్రలో చెప్తుంటే అది ఇంకా ఇంతలోనే ఉన్నాయి. అప్పుడు తెల్లగా పాలిపోయి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు కలర్ వచ్చేసారు, మామూలుగా ఉన్నారు. ఇంకా ఈరోజు మరి వచ్చారు కదా పాపం, ఎల్లైనా మంచిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిజంగా మరణము తప్పించడం యెహోవా వశమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. హల్లెలూయా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. దేవుని సేవకులు, అసలు కొంతమంది సేవకులు, మొన్న ఒక ఆయన ఇక్కడ నల్గొండలో ఉంటాడు, ఆయనకి కిడ్నీ 2 పాడైతే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళంటే పోజు కొట్టాడు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇక్కడే వచ్చారు, అయ్యా రాయ్య బతికిస్తాడంటే పోజు కొట్టి నాకు ప్రేయర్ ఉంది, నాకు పెళ్ళి ఉంది అని పోజు కొట్టాడు. సాయంత్రంగా చచ్చిపోయాడు. 2 కిడ్నీలు పేలాయి. కొంతమందికి గర్వం ఉంది చాలా. ఇలాగ చాలామంది చెప్తున్నారు. నేను కూడా ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన భార్య ఆయన ఖమ్మం వాళ్ళది, వాళ్ళ పాస్టర్లే, భర్త భార్య. ఆమెకి కిడ్నీలో ప్రాబ్లం ఉందయ్యా, దేవసేవుడి దగ్గర తీసుకెళ్తాం రా అంటే ఆయన తీసుకురా, భార్య చచ్చిపోయింది. చూడండి ఎంత గర్వం ఉండొద్దండి. ఎవరికి దేవుడు ఒక వరం ఇచ్చారు నాకు, అంతే. ఇది హాస్పిటల్ మించిన వరం. ఇది లక్షల కోట్లు పెట్టినా కూడా అక్కడ జరగకపోతే ఇక్కడ నిమిషంలో క్లోజ్ అయిపోద్ది. మరి సేవకుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవుని నేను కూడా ప్రార్థన చేసుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు ఇంత వాపులు, ఈ బ్లడ్ లేకపోవటం, 2 కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు కొంచెం ఆహారంలోకి వెళ్ళాడమ్మా. నువ్వు ప్రార్థన చేసి కొంచెం పెరుగుతాను అన్నం పెట్టన్నాం కదా, అప్పటి నుంచి అన్నం తింటాడు. అప్పుడు దాకా పడింది కదా, అది ఇప్పుడు కూడా జలుబు వస్తుంది కదా, అది రావాలి, ఇంకా మొత్తం రావాలి. అది వచ్చాకే ఇది మరి దానివల్లనే ఇదంతా ఉంది. కిడ్నీల మీదే నేను ప్రార్థన చేస్తే కిడ్నీ మీద ఉన్నటువంటిది, ఊపిరితిత్తుల మీద ఉన్నది, గుండె మీద ఉన్నది, పేగులో ఉన్న డస్ట్ వాంటు రూపంలో నంజులాగా కారిపోతాయి. అది ఉన్నప్పుడు వస్తుంది కొద్దిగా. యేసునామములో అది మొత్తం పోగునుగా కామే. ఓకేనండి, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఒక్క నిమిషంలో సెకండ్ అసలు ఆవిడికి అంటే అనకూడదు, ఆ యొక్క శరీరము మీద ఉన్న వస్త్రాన్ని కూడా ఆమె కప్పుకోలేని, అంటే మొయ్యలేని ఆ స్థితిలో, అడుగు తీసి అడుగులే వేయలేని ఆ స్థితిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ప్రార్థించగానే వెంటనే ఒక నిమిషంలో లేచి నడిచి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇది యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ఏ వీడియోలైనా సరే, 2000 వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలైనా ఒక్క నిమిషంలో లేచి నడిచాను. 10 సంవత్సరాల మంచంలో ఉన్న, 20 సంవత్సరాల మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్క నిమిషంలో మేము నడిచాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో వస్తున్నారు. దేవుడు బలమైన కార్యం జరిగించి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో ఈ రోజు నాడు ఇంత స్వస్థతలో జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ. మరి ఆయన డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్ అని మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో శోధనలో, బాధల్లో, వేదల్లో ఉన్నటువంటి వారు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోతాను, నా భార్య, నా భర్త ఇట్లాంటి బాధలతో ఉన్నవాళ్ళు రండి ఇక్కడికే. పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తులో మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, వందనాలు తల్లి. చెప్పమ్మా. గొప్ప సాక్ష్యాలు అయ్యగారు. ఏడుతున్నా నేను టీవీ ఎదురు కూర్చొని. ఏమ్మా? నాకు కిడ్నీ నొప్పులు, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది. రేత్రి నిద్ర పడతాయి గారు, పేడ కళ్ళు వస్తాయి, నిద్ర పడతాయి గారు. అసలు ప్రార్థన చేసుకోలేను, శరీర బలహీనత అయ్యారు. ప్రార్థన చేయండి. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీకేం బాధ లేదు. తల్లిని దర్శించండి ప్రభా, అద్భుతం చేయండి. వారి బాధ, వేదన యేసయ్యా తొలగించండి. వేస్తున్నాము. ఆమె దయచేసి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి.
ఎందుకంటే మీరు చాలామంది అబ్బో పాస్టర్ గారు అలాగే చెప్తారు, టీంలో అట్లా చెప్తారు. నేను చెప్పట్లేదండి, దయచేసి గమనించండి. దేవుడి చిన్న కృప ఇది. మీరు లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు. మరి వచ్చి మేము ఇన్ని సంవత్సరాలు మా ఊరు కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండో వచ్చి, అయ్యా మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ మాకు తగ్గలేదయ్యా, ఇక్కడికి వచ్చిన ఒక నిమిషంలో మేము తగ్గి గంతులు వేస్తున్నాం అని ఆనందంగా సాక్ష్యం ఇస్తుంటే మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను, ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ప్రతి నిత్యం లేదు, ఒక రోజులో 4 ప్రోగ్రాలు వస్తాయి. ఉదయకాలం చూస్తాను, సాయంత్రం చూస్తున్నాను, మధ్యాహ్నం కూడా వస్తుంది 3 నుంచి 4 వరకు. పిల్లల్ని తీసుకొని రాలేక మాకు తెలియక రాలేదండి. ఓకే తల్లి, మరి మీ దేవురండి? గుంటూరు జిల్లా అమీన్ నగర్. పిల్లోడికి ఏమైంది? పక్షవాతం వచ్చినది. ఒక కాలు కొంచెం నడుస్తున్నాడు, నోటి మాట లేదు, ఎడం కుడి కన్ను రాదు, మెదడు లేదన్నారు, ఒక మెదడు లేదు అని అన్నారు. పిచ్చి పిచ్చి చేస్తాడు, అసలు ఒకటే కేకలు, రేత్రి నిద్రపోడు. పెళ్ళి అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? లేదండి, మైండ్ సరి లేదు కదా. 22 సంవత్సరాలు. వాళ్ళ నాన్న, మీరు అమ్మనా తల్లి వాళ్ళు? తల్లినండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు చెప్పులు కొడతాడండి. చెప్పులు కొడతాడా? ఉన్నాడండి. మంచోడేనా? చెప్పులు కుట్టుకుంటేనండి. ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ప్రభు చెప్పి తీసుకురండి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. మరి తల్లి పాపం పెద్దవాళ్ళగా ఉంది. అలాంటి బిడ్డలు కూడా చూడండి. హలో వందనాలమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా మీరు. నాకు మోకాలు నొప్పులు అండి, 7 సంవత్సరాల నుంచి. స్తోత్రము నాయన. ఈ బిడ్డ మోకాళ్ళు నొప్పుల విషయంలో అద్భుతం చేసి ఆ మోకాళ్ళు చక్కగా పనిచేయనట్టుగా నొప్పులతో గురించండి, యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి. పెద్ద సీరియస్ మ్యాటర్ కేసులు ఉంటే దయచేసి కలపండి. మరి చిన్న విషయాలు కలపండి. హలో వందనాలు అయ్యా, చెప్పండి. అయ్యా, లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారు అయ్యా డాక్టర్లా. అవి నమ్మకండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నెల్లూరు అయ్యా మాది. శుక్రవారం నైట్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసేయండి, సంపూర్ణ తగ్గించుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మాటలు లేవు. ఒకటే మాట, నీతో నేను మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడక తగ్గించుకుని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఇక ఎక్కడ వద్దు, ఇక్కడే రావాలి. సరేనా? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి లివర్ పాడైపోయింది, మీకు పూర్తి వచ్చేసి క్యాన్సర్ ఉంది, మీ కిడ్నీలు పాడైపోయినాయి, మీ గుండె ఎందుకు సొల్లు కబుర్లు వెనకండి, ఈ సొల్లు మాటలు వెనకండి. యేసు ఆశీర్వాదానికి రండి, స్వస్థత పొందుకోండి, వెళ్ళిపోండి హ్యాపీగా. సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారు, ఏమి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకున్న అవసరం లేదు అని మరి గట్టిగా చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు దీర్ఘకాల రోగాలండి, 20 టాబ్లెట్లు అండి, 30. ఎందుకండి తలకాయ నొప్పి పనులు? రండి, విడుదల పొందండి. యేసు నామములో మీరు విడుదల పొందండి, వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు ఫోన్. హలో అంటలేదు వాళ్ళిద్దరు. హలో అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ తల్లి, మీ ఫోన్ కలిసింది, మాట్లాడండి. ఇట్లాంటి పిడుకు వచ్చింది. సండే రోజు చర్చలో కూర్చోమన్నా పడిపోయిండు. పేరు చేయండి. ఎవరు? బాబు 8 ఏళ్ళ పిల్లగాడు, 10 ఉంటాయేమో. 10 ఉంటాయేమో. మీ దేవురమ్మా? మిరియం కూడా ఫిట్స్ వచ్చిందా బాబుకి? పడిపోయిండు, చర్చలో పడిపోయిండు. ఇక అయ్యగారు పేరు చేస్తే మంచిగా అయింది.
మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమవుతారు? అమ్మమ్మ అవుతారు. ఓకే, మిరియాల గురించి తీసుకొచ్చారా? మిరగూడనే ఉంటాం మేము. యేసు ఆశీర్వాదం తీసుకొచ్చారా? లే మిరగూడనే ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చర్చి ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్, హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి, ఇప్పుడే అడిగేది తట్టుకున్నాం మొత్తం అన్ని. స్తోత్రము నాయన, ఈ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వాళ్ళ బిడ్డకి చాలా ప్రాబ్లం ఉంది, ఆ ఫిట్స్ ప్రార్థిస్తున్నాను, అద్భుతాలు చేయండి వేస్తున్నాం. దయచేసి మీకు ఫిట్స్ వస్తుంది కదా, లైఫ్లో మీరు మెడిసిన్ వాడతారు కదా, మీరు చూడండి యూట్యూబ్లో, నేను చెప్పేది కాదు. ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటి వస్తున్నారు, విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఫిట్స్ అనేది ఇక లైఫ్లో మిమ్మల్ని టచ్ చేయడానికి వీలేదు వేస్తున్నాములో. మరోసారి చెప్తున్నాను వినండి. హలో ప్రైజ్ లాడమ్మా, చెప్పండి త్వరగా, ఇంత స్పీడ్గా మాట్లాడితే. స్తోత్రములు, తల్లిగారికి తలనొప్పిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నాం, విడిపించండి వేస్తున్నాము. ఆమె దయచేసి స్పీడ్గా మాట్లాడి, కొద్ది సమయం ఉంది, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా వీడియోలు మీరు చూశారు ప్రభు నామంలో. దయచేసి అద్భుతాలు మీరు చూడండి. ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. హలో, మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుందండి. ఎవరిని అడగక్కల. 84 దిగి గుర్రగూడ అంటే ఎవరైనా చెప్తారు, పక్కనేనండి. ఇబ్రాహీంపట్నం వెళ్ళే రోడ్డు అంటే నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్డు అండి అది. ఎవరిని అడగక్కర్లే, వచ్చేయండి, విడుదల పొందండి. మరి మంచంలో ఉండి నేను చచ్చిపోతానేమో, ఇక నన్ను బతికించుకోలేరంటే నేను ఉన్నానండి. మీరేం బాధపడదు, ఎవరైనా ఏ క్యాన్సర్ అయినా. హలో, ప్రైజ్ లాడండి. హలో తల్లి చెప్పమ్మా. యేసురత్నం గారు పిడుగు రాళ్ళా, మోకాళ్ళ నొప్పులు. యేసురత్నం గారు మీరేనా? ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలు, హల్లెలూయా. దా త్వరగా రా, నువ్వే మరి ఇంకోరు. ఏం పేరు నీ పేరు? చప్పలు కొట్టండి. ఒక అద్భుతములు దేవుడు ఎలా చేయగలడు. హల్లెలూయా. త్వరగా రావాలి. ఈ పాప మాకు 12 సంవత్సరాల క్రితం తెలుసు. ఈ చర్చి కట్టినప్పుడు కూడా ఇక్కడ పనిచేశారు, అంతవరకే. తర్వాత వాళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టుగా అయిపోయాము. నీ పేరేంటమ్మా? కృపారా. నేను పెట్టానా పేరు? బాప్టిస్ట్ నేనేనా? ఓకే. 12 సంవత్సరాల క్రితమా? 14 సంవత్సరాల? 12 సంవత్సరాల క్రితమా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు. పెళ్ళి కూడా అప్పుడేనా? అప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ ఇక్కడ రాలేదా? ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చావు ఇక్కడ? నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది, అయితే ఎగ్స్ లేవని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినాక ఎగ్స్ 3 మంచిగా వచ్చినాయి, చాలా క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఓ మై గాడ్. నువ్వు ఒకటి చెప్పు, మీ స్పాన్సర్ చేసిందిలే, మన దగ్గర మొహమాటం ఉండదు, సేవకి సహకరించాలి. నువ్వేమనుకున్నావు, మనసులో అనుకున్నావు చెప్పు. నీకు అద్భుతాలు పక్కన పెట్టే, నువ్వేమనుకున్నావు? వచ్చావు కదా, స్పాన్సర్ కూడా చేశాను కదా, హాస్పిటల్ చూపించుకున్నావా? చూపించుకుంటే ఏమన్నారు? ఫస్ట్ చూపించుకుంటే గర్భసంచికి లేదని చెప్పిండ్రు. ఫస్ట్ గర్భసంచికి దారి లేదు, ఒకటే. ఇప్పుడు దారి లేదు, గర్భసంచికి దారి లేదు, కానీ స్కానింగ్ తీస్తే ఎగ్స్ అయితే ఉన్నాయేమో, మంచిగా ఉన్నాయి, 3 ఎగ్స్ మంచిగా వచ్చినాయి. అంతకుముందు ఏమీ లేవు. నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగావా లేదంటే ఎక్కడైనా చెప్పావా? ఏమని చెప్పావు? అయ్యగారు చాలా కష్టం అని చెప్తుండ్రు, మా భర్త ఇట్లా మా చర్చికి వెళ్ళినా ఏం అవుతలేదు కదా అని ఆయన అంటున్నాడు. అయ్యగారు నేనేమన్నా, ఏం కాదు మంచిగానే అవుతుంది అని చెప్పిండు. ఓపు పట్టు, చప్పలు కొట్టండి గట్టిగా. ఎగ్స్ వచ్చేసి ఆ ద్వారం కూడా యేసునామలో సరిగుండమ్మా, యేసునామములో కూడా పట్టుకోండమ్మా. ఈ ద్వారం తెరవబడును గాక. పట్టుకోండి. యేసు రక్తమే జయం. నిరాశ అంతా వెళ్ళిపోవాలి యేసునామలో. పట్టుకోండమ్మా. యేసు రక్తమే జయం. Holy Spirit. వదిలే. ఆమేన్. కడుపు మీద చేపెట్టుకోసి కొంచెం కిందకి. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపించి ప్రార్థిస్తున్నాను.
గర్భసంచి ద్వారం ఇప్పుడే యేసు నామములో తెరవబడును గాక. చప్పలు కొట్టండి. సాతాను ప్రభావాలన్నీ పూర్తిగా ఆమె. హల్లెలూయా. ఒకసారి మీ నాన్న ఇంట్లో నుంచి పరుగులు ఎడతాడు కదా. మా నాన్న అసలు చనిపోయేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా నాన్నకి బాగా పిచ్చి లేచింది. అయ్యగారి ద్వారానే బ్రతికింది మా నాన్న. వీళ్ళు ఒక రోడ్డు పక్కన ఇంత గుడిసెలు ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందా ఇల్లు? మీ వల్లనే. హల్లెలూయా. పెట్టింది. అవునవును. అప్పుడు 500 కానుక ఇచ్చారు, గుర్తుంది. అంటే వీళ్ళు చాలా కష్టాల్లో బేదల్లో ఉన్నారు కదా. అందరికి వచ్చింది కదా చాలా మందికి. మన సంఘాసులకు చాలా మందికి వచ్చింది. అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. 12 సంవత్సరాల తర్వాత కలిసావు. పిల్లలు లేకుండా వచ్చావు. పిల్లలతో వచ్చి ఉంటే అది వేరే సంగతి. పిల్లలు ఇప్పుడు మీరు ప్రేయర్ చేసిండ్రు కదా గారు, పిల్లలతోనే వస్తా. ఎట్లా అంటే నేనేం బాధపడను కానీ ఇలా ఎవరెవరు అయితే ఎట్లా ఉంటారో. నిజంగా చెప్పాలి అంటే మా నాన్న చనిపోయేవాడు. బాగా పిచ్చి లేచింది అసలు. నన్ను అరుపులు కేకలు, నన్ను గొంతు విసుకనిక వచ్చిండు అయ్యగారు అని నేను మొత్తుకున్నా. అయ్యగారు వచ్చి ఆయన ఆఫ్ చేసి ప్రేయర్ చేసి మా నాన్నకు ఎలా అరుపులు అంటే అందరూ వెళ్ళి ఆ గుడిసెలు కూడా ఉండని వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు కదమ్మా. మా ఇంట్లో పెట్టుకున్నానా లేదా? పెట్టుకున్నారు. అప్పుడు ఆగిపోయినాయా? చప్పులు కొట్టాను గట్టిగా. నైట్ అంతా మా ఇంట్లో పెట్టాను కదా. వీళ్ళెవరు అనుకోలేదు. నాకు నా మనసు అలాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా మీ చిన్న అబ్రహం అని పెట్టాను. అతను కూడా అట్లాగే. ఆయన పేరేంటి? శ్రీరాములా? జకరే ఆడవేరా? హల్లెలూయా. దేవునికి మాట ఎనలే. ఇక్కడ కుళ్ళిపోయి వచ్చింది. స్వాట్లో తగ్గించాను. రాకుండా తగ్గిపోయింది. వీళ్ళ పిన్నమ్మ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికే కుళ్ళిపోయింది. కాలు మొత్తం తినేసింది. అదా గిజగిజ ఉంది. తగ్గించేసిన ఒక్క రోజులోనే ఇక్కడే. అయితే వాళ్ళకి ఏదో మిల్లర్ ఉంది. ఇక్కడ ప్రార్థన రాకుండా మిల్లర్కి వెళ్ళింది. సెలవు తిరిగిందా? అది సెలవు ఇచ్చేస్తాం. ఇప్పుడు నువ్వు ఓకే కదా? బాగున్నావు. వెళ్ళి గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హలో చెప్పండి. స్తోత్రం నాయన. మీ దాసులు ప్రార్థన చేయమన్నారు. అదే బలహీనతైనా మీకు తెలుసు. విడిపించండి. ఏసునామములో నడుచున్నది. దయచేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన వెంటనే 5 గంటల వరకు ఉంటుంది ప్రార్థన. 11:30 నుంచి 5 గంటల వరకు. తర్వాత గోడంత సమయం అక్కడ రోగులను స్వస్థపరచుకుంటూనే ఉంటాం. రాత్రి 8 అవనే, 9 అవనే, 10 అవనే ప్రతి ఒక్క బిడ్డ స్వస్థ పొంది వెళ్ళాలండి. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. హలో వందనాలు అండి. చెప్పండి అయ్యా. మాది ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అయ్యా ఖాళీ చెయ్యి నరాల ప్రాబ్లం వల్ల ఖాళీ చెయ్యి చచ్చిబద్ధత ఉంటుంది. ఓకే. దేవాలయ స్తోత్రాలు. మీ దాసుని దర్శించి వాళ్ళకి కాలు చెయ్య ఏదైతే ప్రభా మరి నాయన బాధ ఉందో ప్రార్థిస్తున్నాము. విడిపించండి. వారికి ఉన్న శోధన నుంచి తొలగించండి. వేస్తున్నాములామే. దయచేసి నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు 10:30కి మరియు 3 నుంచి 4 గంటల వరకు మరియు రాత్రి 11 గంటల వరకు మన ప్రోగ్రాలు అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం చూపించండి. చనిపోయేటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం చూపించండి. వాళ్ళు బతుకుతారు. ప్రభు కార్యం చేస్తారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు. అది క్యాన్సర్ ఇంకోటి అవి కూడా అవి మనకు అవసరం లేదు. వస్తారు, విడుదల అమ్మా అమ్మా అని కూడా వస్తారు. వెళ్ళేటప్పుడు సంచులు గింజలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది యేసయ్య మనకి ఇచ్చిన కృప. దయచేసి పాపం మీ స్నేహితులు కానీ మీ బంధువులు మీ రక్తములు ఎవరుకున్నా ఈ విషయం చెప్పండి. విడుదల పొందుతారు. హ్యాపీగా వెళ్తారు. హల్లెలూయా. హలో 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 అయ్యా గట్టిగా మాట్లాడండి అయ్యా. కడప నుండి మాట్లాడుతున్నాం అయ్యారు. చెప్పండి. బాబుకి 5 ఏళ్ళ బాబు అప్పటి నుంచి షుగర్ అయ్యారు. ఓకే. ఎదుగుదల లేదు. ఏదానికన్నా చేస్తున్నామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా? ఒక పిల్ల పొట్టు ఎంతే ఉంది. నేను 2వ తరగతి చదువుతాను అనుకున్నా. ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్స్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది. చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజు ఇన్సులిన్, రోజుకి 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి. కేర్ హాస్పిటల్
అక్కడ కూడా కానీ ఇక్కడ మన దగ్గర ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి. ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచింది కాక ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చిన సాక్ష్యం వేస్తున్నారు. దయచేసి చూడండి. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి. నాకు హెల్త్ బాగుంటలేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేకపోతే మేమేమన్నా కూర్చుని దర్శనం చూడాలి అంటే అయిపోయేదానికి ఈ బాధలన్నీ ఏంటమ్మా? స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం శోధల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త శోధల నుంచి విడిపించండి ఇస్తున్నాములా. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కలవని బిడ్డలు 4:30కి లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను. ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మానసికంగా స్తోత్రం ఆయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గద్దిస్తున్నాను. టాప్ చేస్తున్నాము ఆమె. దయచేసి గమనించండి. మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మంచతో మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే. నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గీంతలు ఆయన ఆపేసి హ్యాపీగా ఇతను 1 గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. అదిగో సాక్ష్యం చూడండి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థతశాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనైనా యేసు నామములో తగ్గిపోతుంది. హలో హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ గారు. చెప్పండి అమ్మా. మాది ఖమ్మం జిల్లా కొత్తకొత్తూరు నుంచి మాట్లాడుతున్నామండి. నా కుటుంబంలో 2 సంవత్సరాల నుంచి బాగా చికాకులు అవుతున్నాయి. సమాధానం లేదు, సంతోషం లేదు. నా కుమార్తె 18 సంవత్సరాలు ఉంటే పాప కూడా మంచిగా చదివింది 10th వరకు. ఇంటర్ నుంచి బాగా కుమార్తె అసలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయింది. అసలు అన్నం తిందు సరిగ్గా నిద్రపోదు, రాత్రులు బాగా చికాకు, మండుతనం, కోపం, మాట వినదు. సరే, ప్రార్థన తర్వాత మీరు కొట్టేయండి ఇంట్లోకి వెళ్ళి. కానీ ఇప్పుడు నేను ఒకసారి లేకపోతే తీసుకురండి ఇక్కడికి. ప్రభా ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి కుమార్తె, వాళ్ళ కుటుంబం పరిస్థితి చాలా బాలేదు. ఇక అన్ని లక్షణాలు చెప్తుంది ప్రభా ఈ బిడ్డ. మరి ఆ ప్రభావం నుంచి విడిపించండి చేస్తున్నాము ఆమె. ఏ ఊరమ్మ మీది? ఏంటండి? ఏ ఊరు మీది? మాది కొత్తకొత్తూరు, నేలకొండపల్లి మండలం దగ్గర, కొత్తకొత్తూరు గ్రామం, కోదాడ దగ్గర. అది కోదాడ చెప్తే అయిపోద్ది. మీరు ఆ పాపని తీసుకురండి. ఒకవేళ శనివారం తీసుకురండి. పాప అన్నీ చెప్తే మరి ఆ పాప పక్కనుంటే మరి బాధపడుతుంది. తీసుకొచ్చేయండి. అది ఏదైనా ప్రభావం ఉంటే అట్లా చేస్తారు పిల్లలు, మంచిగా ఆరోగ్యం వచ్చేస్తారు. మరి మీ కోదాడ నుంచి ఎంత జనం వస్తున్నారు, ఎంతో మందికి నా ద్వారా దేవుడు విడుదల పరుస్తున్నాడు కదా. రండి. మరి కొంతమందికి ఫోన్ కలితే కొంతమందికి కలదు. మీరు బాధపడకూడదు. మీరు ఫోన్ కలకపోయినా మరలా ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయండి. ఈ లైవ్ కాల్ చేసినా కూడా మాట్లాడతాం. కొన్ని సందర్భాలు అంటే కొన్ని 100,000 ఫోన్లు వస్తాయి కదండి. ఎప్పుడన్నా పాస్ గారు కొంచెం బిజీగా ఉన్నారు ఇది ఉన్నప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా శనివారం అయితే రండి. అందరికీ ప్రార్థన చేస్తాను. హలో ప్రైజ్ లో చెప్పమ్మా. ప్రైజ్ లో టీవీలో చూస్తున్నారమ్మా మీరు? కాదు, టీవీలో చూస్తున్నారు ఇప్పుడు. మరి అంత నీరసంగా మాట్లాడతారేమ్మా. చూడుతున్నాను ఆయన. ఈ తల్లి గారిని దర్శించు, అద్భుతాలు చేస్తున్నాము ఆమె. దయచేసి లవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఇప్పుడు మీరు ఎవరైనా ఫోన్ కాకపోతే బాధపడొద్దండి, మళ్ళీ కాల్ చేయండి.
మీతో మాట్లాడి మిమ్మల్ని ఖచ్చితంగా విడుదలపరుస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కానీ మీకు అవకాశం ఉంటే, వీలుంటే మీరు నేను చనిపోతానేమని భయపడకండి. ఏ రోగమైనా ఇక్కడికి రండి. ఎటువంటి మెడిసిన్ మనకు అవసరం లేదు. దేవుడు సంపూర్ణంగా విడిపిస్తాడు. ఏ వ్యాధైనా, ఈ చేతబడ, దురాత్మ, రోగం, ఇదేం భయపడదు. ఏ వ్యాధైనా మీరు రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. తండ్రి, ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూసిన బిడ్డలందరూ దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సోలోమి, బెంజమిన్, సూరిపేట. చెవులు వినబడవు, కళ్ళు మసగలు, చూపు లేదు, షుగరు, కడుపులో గెడ్డలు ఉండి తిరుగుతాది, కాలుకి చేప ముళ్ళు గుచ్చుకొని 10 సంవత్సరాలు అవుతుంది. అది తీయగా దానికి డాక్టర్స్ వల్ల కూడా కాలేదు. వచ్చేది రా రా బెంజమిన్. తల పక్క నొప్పి, శరీరం అంతా నొప్పులు. అసలు చేపలు చెవులు వినపడు. ఈమె ఎవరు? సొలోమి చెవులు వినపడమంట. హల్లెలూయా చెప్పండి. చాలా రోగాలు ఉన్నాయండి సొలోమికి. సొలోమియా నువ్వు? సొలోమి ఎప్పుడైనా వచ్చావా ఇక్కడ? హల్లెలూయా. పోయిన వారం వచ్చినాడు. పోయిన వారం తీసుకొచ్చిన ఆ కౌశల్య నీకేమైతుంది? బిడ్డ. మీరు తల్లిదండ్రులు కదా? బిడ్డ తండ్రి. ఎవరు బిడ్డ? నా బిడ్డ. ఎవరు బిడ్డ? సొలోమి నీ బిడ్డ? కౌశల్య నీ బిడ్డ. నీ పేరు సొలోమియా? ఏది వచ్చిందా? మనిషి వచ్చిందా? కౌశల్య రాలే, మా సొలోమి వాళ్ళ ఇద్దరు పైకి రే. హల్లెలూయా. పట్టుకో పట్టుకో పట్టుకో, చప్పట్లు కొట్టాలి. అదే బాబా. థ్యాంక్ యూ జీసస్. పట్టుకో, నన్ను చూడు చూడు. జాగ్రత్త. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. చెప్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ. ఏం బాధలు వచ్చినాయా మీకు మీ భార్యకి? చెవులిని రావు సార్, రావు. ఇక షుగర్ ఫుల్. ఓకే. ఇక కాళ్ళ చాపములు 10 సంవత్సరాల కింద. చాపములు ఉందా కాల్లో? ఎక్కడుంది చాపములు? చూపించు. నీళ్ళు ఎప్పుడు 10 సంవత్సరం అవుతుంది. కింద కొద్దిగా కూర్చుకుంది చేప ముళ్ళు. అయితే హాస్పిటల్ తిరిగి ఏని హాస్పిటల్ తిరిగి మందులు వాడినా తగ్గలేదు సార్. షుగర్ ఉంది, చెవులో బాగా ఏం వినపడట్లేదు. మొక్కకేరి చూస్తా కానీ వినపడట్లేదు. షుగర్ ఉంది. అవన్నీ ఇక కడుపులా గుడ్డు లేక ఇక్కడ తిరుగుతుంది సార్. కురుపా గుడ్డు ఉంది కడుపులా.
ఎంతో 16 సంవత్సరం అవుతుంది. ఆ. అది పోట్లే సార్. ఇప్పుడు ఉందా అది ఇక్కడ? ఇప్పుడు ఉందా? లేదండి, ఆ? కొద్దిగా ఉంది. ఎక్కడ ఉంది చూపించు. ఎక్కడ కొద్దిగా ఉంది? అక్కడ ఉందా? నీకు ఆగాగు మాట్లాడు సౌల్ పెట్టు అన్నయ్య చూడు ఎక్కడుందో చూడు. ఉందా? లేదు. చూసుకున్నావా? లేదు. ఏముంది అప్పుడు? ఏముంది అప్పుడు కొద్దిగా అన్నం ఎక్కువ తిన్నప్పుడు చుట్టూ తిరుగుతుంది. కొద్దిగా తిన్నప్పుడు ఇక తినలేకపోవడం ఏమండవు, గుట్టు లేదు, నొప్పి లేదు. ఓకే. ఇప్పుడు అన్ని తగ్గినాయి? ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? నడు నొప్పులు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉందా? ఇక్కడ రండి అమ్మాయి. చెవులు కూడా కొద్దిగా వినపడుతున్నాయా? వినపడుతున్నాయా? వినపడుతుందండి. ఓకే. నడుములో నొప్పి ఉందా? ఓకే. ఉందా? అక్కడే ఉండు. ఆమె అమ్మ ఏం పేరు మీ భార్య పేరు? సలోమి. ఆమె నడుములో నొప్పి ఎన్ని సంవత్సరాలుగా ఉందమ్మా? నొప్పులు ఆపరేషన్ చేయాలి అన్నాడు సార్. ఇక్కడ మీ కూతురు బాగుంది అప్పుడు? అప్పుడు బాగలేదు, ఇప్పుడు మంచిగా ఉంది సార్. చచ్చిపోద్ది అనుకున్నారు కదా. ఒక కూతురు ఉందంట వీళ్ళకి. పోయిన వారం వచ్చారు ఇక్కడ. మీ ఊరు వాళ్ళందరూ చేయలేతమని ఎంతమంది వచ్చారు మీ ఊరోళ్ళు? ఆయన ఉన్నాడు. ఓకే. మీ ఊరు ఏలూరు. వీళ్ళ కూతురు పోయిన వారం వచ్చారు, అందుకే మీరు వచ్చారు కదా. బాగుందా వీళ్ళ కూతురు ఇప్పుడు? డాక్టర్లు బతకదు ఏమేమో చెప్పారు కదా. లివర్ డ్యామేజ్ పూర్తి అయిపోయింది. లేవర్ మొత్తం పాడైపోయింది చెప్పారు వీళ్ళ కూతురిది. పోయిన వారం వచ్చారు ఇక్కడ. డాక్టర్ల చేతులు ఎత్తేసారు. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అన్ని నొప్పులు అన్ని తగ్గి సంతోషం అయిపోయారా? ఆమేన్. అవునా? వచ్చే వారం సాక్ష్యం చెప్తారు, వస్తారు. ఆమె చచ్చిపోతుందని చెప్తే ఏడుస్తున్నాడు ఈ తండ్రి తల్లి ఏడుస్తున్నారు. పోయిన వారం. ఈ వారం వీళ్ళు కూడా వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చారు. ఎంత గొప్ప. మళ్ళీ వచ్చే వారం 10 రోజులు. ఓ మై గాడ్. నడువులో నొప్పి ఉందా? ఉంగిరి చూడు. ఉందా? ఆగా చూడండి. ఉందా? పడుకో చప్పట్లు కొట్టండి. అలా చూస్తే ఎట్లాగండి. ఆమేన్. అమ్మాయి వీళ్ళకి ఎంత విశ్వాసం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఇక ఏమైనా బాధలు ఉన్నాయేమో చెప్పండి. ఇక చెప్పు. ఎంత బాధలు ఎలా ఉన్నాయి? ఎప్పటి నుంచి? బాధలు ఏం లేదండి, మంచిగా అయిపోయావా? కూతురు మంచిగా అయిపోయింది, నువ్వు మంచిగా అయిపోయావు. చెవులు కూడా వినపడతాయి. షుగర్ని కూడా తగ్గిద్దాం, చూద్దాం. అవుతావా? ఓకే. ఉరుకు నువ్వు ఆవిడ వెనక ఉరుకు వెళ్ళు. ఆమె టైం వచ్చింది. ఆమెలో చప్పలతో ప్రభుని గారు పరచండి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.